పక్కవాణ్ణి దేవుడెరుగు, సొంత నీడను కూడా నమ్మలేదు. వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేదు, ఎవరిని వదలలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వుతున్న కొద్దీ కళ్ళు బైర్లు గమ్మే నిజాలు, మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు. బిగ్ టీవీ లాగిన తీగకు ఇప్పుడు డొంకంతా బయటపడింది. అసలు స్కెచ్ ఎవరేశారు, ఎలా వేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు చేశారు, అసలు దీనికి కర్త కర్మ క్రియ ఎవరు? ఇప్పుడు ఈ విషయాలన్నీ బిగ్ టీవీ సంపాదించింది, మీ ముందు పెట్టింది. మనం ఇప్పటివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఫోన్ ట్యాపింగ్లు ఇప్పటివరకు పోలీసులు పట్టుకున్నది కేవలం పాత్రధారులను మాత్రమే, సూత్రధారులు వేరే ఉన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. అసలు సూత్రధారులు ఎవరో తేలిపోయింది. ఎస్, ఇప్పటి వరకు తెర వెనుక దోబూచులాడిన పేరు కుండ బద్దలు కొట్టుకున్నట్టుగా బయటకు వచ్చింది. ఆ పేరు మరెవరో కాదు, మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎస్, ఈ విషయాన్ని మేము ఏదో నోటికి వచ్చింది కదా అని చెప్పడం లేదు, పక్కా ఆధారాలతో మీ ముందుంచుతున్నాం. అసలు ఫోన్ ట్యాపింగ్లో కీ రోల్ ప్లే చేసిన రాధాకిషన్ రావు, భుజంగరావు ఇప్పుడు ఆయన పేరును క్లియర్ కట్గా చెప్పేశారు. వారి కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో కేసీఆర్ పేరును ఎక్కించేసి ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నింటినీ నిజం చేశారు. కేసీఆర్ తన సొంత నీడను కూడా నమ్మరు. ఎస్, కేసీఆర్ నమ్మరు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాల్సి వస్తుందంటే కేసీఆర్ చేయించిన ట్యాపింగ్ లిస్టు చూస్తే అలానే ఉంది. కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, లైక్ అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, మరి ఇతర కాంగ్రెస్ నేతలైనా కావచ్చు, వారితో పాటు బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్ ఇలా కీలకంగా ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ కాల్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ వినేశారు. అయితే భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇక మీడియా పెద్దల విషయానికి వస్తే ఎన్టీవీ నరేంద్ర చౌదరి, ఏబిఎన్ రాధాకృష్ణ ఫోన్లను కూడా వదలలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళు, ఇతర వ్యాపార పెద్దలు ఇలా ఎవ్వరినీ వదలలేదు. అయితే ఈ విషయాలను పసిగట్టిన వీరంతా ఫోన్లకు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఎస్ఐబి టీం అస్సలు వదలలేదు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్పై పడ్డారు, ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. ఈ వివరాలన్నీ మొదట ప్రభాకర్ రావుకు, ఆ తర్వాత కేసీఆర్కు చేరాయి. ఇంతవరకంటే బయటి వారు తన కొంపకు ఎటువైపు నుంచి నిప్పు పెడతారో అన్న డౌట్తో చేరారనుకున్నాం. బీఆర్ఎస్ నేతలను కూడా వదలొద్దని ఆదేశాలు వెళ్ళాయి ప్రణీత్ రావు. ఇంకేముంది, లిస్టులో ఉన్న బీఆర్ఎస్ నేత షంబీపూర్ రాజు, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే టి రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి, లేటెస్ట్గా బీఆర్ఎస్లో చేరిన ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, ఇంకా ఈ లిస్టు చాంతాడంతుంది. ఇలా అందరి మాటలను వింటూ పోయారు. అట్లుంటుంది మరి కేసీఆర్తో. ఎవరిని నమ్మరు, ప్రతి వారిపై అనుమానపు చూపులే, ఎప్పటికప్పుడు వారిని కట్టడి చేయడమే పని. ఎవరేం చేస్తారో అన్న భయం, తనకంతా తెలియాలన్న తుత్తర, అందులో ఎవరిని నమ్మలేదు. కేసీఆర్లో ఉన్న మరో కోణం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అనే సామెత కేసీఆర్కు సూపర్గా సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకో చెప్పుకునే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. వాడోడా రాధాకృష్ణరావు, హూ ఈజ్ హీ? డీసీపీ సార్, డీసీపీ. నాకు తెలియదు, నీకు అంతా తెలుసా? నీకు ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది, నాకు అర్థం కాదు. ఎవరయ్యా ఆయన? 100 మంది డీసీపీలు వస్తుంటారు, పోతుంటారు. ఇదంతా రాధాకిషన్ రావు గురించి మీడియా వేసిన ప్రశ్నకు కేసీఆర్ ఇచ్చిన సమాధానం. బట్ ఇదే రాధాకిషన్ రావు కేసీఆర్ గురించి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏం చెప్పారో తెలుసా? కేసీఆర్ను పెద్ద ఆయన అని పిలిచారు రాధాకిషన్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ గ్రూప్లో అడిషనల్ ఎస్పీ స్థాయిలో నియమించేందుకు నన్ను ఎంపిక చేశారు. ఈ సీఎంఎస్జీ అనేది సీఎంకు ఎప్పుడూ అత్యంత క్లోజ్గా మూవ్ అవుతుంది, నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. సో ఇలాంటి పదవి చేపట్టేందుకు అత్యంత నమ్మకస్తులు కావాలనుకున్నారు, అందుకే నన్ను ఎంపిక చేశారు. ఆ సమయంలోనే నేను కేసీఆర్కు చాలా క్లోజ్ అయ్యాను. ఒక కేసీఆర్కే కాదు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా క్లోజ్ అయ్యాను. అప్పటి నుంచి వారితో చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేశాను. ఇది రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిన విషయాలు. అక్కడితో అయిపోలేదు. 2017లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఎంపిక చేశారు రాధాకిషన్ రావు. అయితే దీని వెనుక కూడా అసలు కథను కుండబద్దలు కొట్టేశారు ఆయన. అప్పటికి గులాబీ పార్టీ సిటీలో చాలా వీక్గా ఉంది. సో సిటీ మొత్తం టీఆర్ఎస్ కంట్రోల్లోకి రావాలంటే చాలా కీలకమైన కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్ చేపట్టాలి. అలా చేపట్టాలంటే తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఓ అధికారి అక్కడ కావాలి. సో కేసీఆర్కి అప్పుడు నమ్మకమైన వ్యక్తిగా కనిపించింది రాధాకిషన్ రావు. సో ప్రభాకర్ రావు రిఫర్ చేయగానే వెంటనే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్ట్ ఇచ్చారు. ఈ నగ్న సత్యాలను కూడా చెప్పింది రాధాకిషన్ రావు. అత్యంత నమ్మకస్తుడని నమ్మి అనధికారిక పనులు చేయించుకున్న కేసీఆర్ ఇప్పుడేమో అసలు రాధాకిషన్ రావు ఎవరో తనకు తెలియదు అంటున్నారు. దీన్ని బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆఖరిలో ఒక కొసమెరుపు, అదే కేసీఆర్ నోటి నుంచి వెలువడిన మరో ఆణిముత్యం. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది? కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్, ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లీ
ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. సీఎంకు ఫోన్ ట్యాపింగ్తో ఏం సంబంధం? ఎలా మాట్లాడతారు సార్ ఇలా? కొన్ని విషయాల్లో మీకు మీరే సాటి, అసలు మీకు ఎవరు లేరు పోటీ, అందులో ఇదొకటి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.